కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. రోడ్లపై నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు పదార్థాలను నిల్వ ఉంచడం కానీ, నకిలీ పదార్థాలు వాడకూడదని, టేస్టీ సాల్ట్ను వాడకూడదని, ఒకవేళ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్రహ్మసాగర్ నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల ప్రజలకు వీలైనంత వరకు నీటిని అందించే ఏర్పాట్లు చేశామని, త్రాగునీటిని వీలైనంత వరకు పొదుపుగా వాడుకోవాల్సిందిగా తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరు డబ్బాల్లో వేసుకుని మున్సిపాలిటీ వాహనం వచ్చినప్పుడు అందులో వేయవలసిందిగా తెలిపారు. డెంగ్యూ వ్యాధి నివారణ పడకుండా చేసుకోవాలనేది మా మనవి ప్రజలకి. అతి ముఖ్యమైనది ఏమంటే ఈ రోజు నుంచి ఆధార్ సెంటర్లు అన్ని దాదాపు 5 సచివాలయాల సెంటర్లలో ఆధార్ సెంటర్లో ఏదైనా మన ఆధార్లో కరెక్షన్ చేయడం కూడా చేశాను. 1 గుంతపల్లి, 2 కోట వీధి, 3 వచ్చేసి పూసలవాడ, 4 గాంధీనగర్, 5 మడకలవారిపల్లి. ఈ 5 సచివాలయ పరిధిలో కూడా 5 సచివాలయాలు వాటి అటాచ్మెంట్ చేసేసి మనకు ఆధార్లో ఏదైనా తప్పులు ఉన్నట్టుండేది, ఏదైనా కరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా 23 తారీఖు నుంచి 27 తారీఖు వరకు మనకు గవర్నమెంట్ వెసులుబాటు కల్పించింది. ఈ కరెక్షన్ ఎవరైనా పబ్లిక్ ఎవరైనా కానీ ఆ సచివాలయ పరిధిలో పక్క సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే సచివాలయంపై వారి కరెక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా